తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం లొటపీస్ కాదు, ఇంజనీరింగ్ అద్భుతమని సిడబ్ల్యూసీనే చెప్పింది. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా. మహారాష్ట్ర ప్రభుత్వం, నేను నిజంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడాలనుకున్నా కానీ ఈ మంత్రివర్గం ఈ కథ ఏందో దాని మీద పడి అటుపోయింది. కానీ తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అందట. ఒక్కసారి నేను చూపిస్తా బాయిజాబ్, అది హరీష్ రావుది ఇక్కడే పచ్చబోద్దం అని చెప్పి నిరూపిస్తా చూడు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ వాప్కోపు ఎంపిక చేసిందే మేడిగడ్డనంట. మేడిగడ్డలోని 85 పిల్లర్లలో కుంగిపోయినవి 2. దీనికే కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఏమంటుండంటే మేడిగడ్డలోని 85 పిల్లర్లలో కుంగినవి 2 అంటే ఈయన ఏమంటుండంటే మనిషి అంత మంచిగానే ఉన్నాడుగా, గుండె అయిపోయింది ఏమవుతుందని అంటుండు. ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మొదట తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తమ భూభాగంలో ముంపు ఎక్కువగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్రతో ఒప్పందం ఎప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర అభ్యంతరాలకు అంగీకరించి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించి ప్రాజెక్టు నిర్మించడానికి 2015-16లో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఓకే, అయిపోయింది. కొంచెం హైట్ తగ్గిస్తే అంటే ఓకే. ఎంత డ్రామా అనుకున్నావు వీళ్ళది, కేసీఆర్ ఫ్యామిలీది, హరీష్ రావుది. మామూలు డ్రామా కాదు. వీళ్ళని మించిన యాక్టర్స్ ఎవరు ఉండరు ఇక.